ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం పగబట్టింది. ఆయన సస్పెన్షన్ చెల్లదని క్యాట్ తీర్పిచ్చి 10 రోజులవుతున్నా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనుండగా అప్పటి వరకు విధుల్లోకి తీసుకోరాదని పంతం పట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కావాలనే పోస్టింగ్ ఇవ్వడం లేదని అర్థమవుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి 5 ఏళ్లు అక్రమ కేసులతో వేధించిన వైకాపా ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఈ నెల 8నే తీర్పిచ్చింది. 10 రోజులైనా ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. క్యాట్ తీర్పు ప్రతులు బయటకు రావడానికి 3 రోజుల సమయం పట్టగా ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి పొంది ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలి. అయితే ఆ దస్త్రాన్ని ఎన్నికల సంఘానికి కాకుండా సీఎం జగన్ కు పంపించినట్లు సమాచారం. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్ కు కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈవో కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్ కు అనుమతి తెచ్చారని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించారనే ఎత్తుగడ, దీని వెనుక ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాల్ని సీఎస్ జవహర్ రెడ్డి గురువారం ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేసినా సీజే అనుమతి లభించకపోవడంతో అది అడ్మిట్ కాలేదు. పోలింగ్ అనంతర హింసకు బాధ్యుణ్ణి చేస్తూ ఈసీ తనపై చర్యలు తీసుకుంటే తన తరువాత వచ్చే అధికారి ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేస్తారేమోనని సీఎస్ జవహర్ రెడ్డి ఢిల్లీలోని ఈసీ ఎదుట హాజరు కావడానికి ముందే క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేశారనే అనుమానం ఐపీఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ఆయన సీఎస్ పోస్టులో లేకున్నా ఏబీవీకి పోస్టింగ్ రాకుండా అడ్డంకులు సృష్టించారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవంగా క్యాట్ ఆదేశాల్ని అమలు చేయకపోవడం ధిక్కారమేనని ఐపీఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్యాట్ ఆదేశాలు అమలు చేసి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రాసిక్యూషన్తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్లేదు. చివరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల ఓట్లు తొలగించేశారు. ప్రభుత్వ ఫ్యాక్షనిజంతో అత్యంత విలువైన సర్వీస్ను కోల్పోయిన ఏబీవీకి పదవీ కాలం చివర్లోనూ క్షోభ తప్పడం లేదు.